హాయ్ ఫ్రెండ్స్, యాప్టిట్యూడ్ టాక్స్ యూట్యూబ్ ఫ్యామిలీకి స్వాగతం సుస్వాగతం. గ్రూప్ డి ఎగ్జామ్కి ప్రిపేర్ స్టూడెంట్స్ కోసం వాళ్ళ స్కోర్ని ఇంప్రూవ్ చేయడానికి ఒక స్పెషల్గా టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేస్తున్నాము. ఈ సిరీస్లో లేటెస్ట్గా గ్రూప్ డి పేపర్స్ తీసుకొని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎలా సాల్వ్ చేయాలో, ఎటువంటి ట్రిక్స్ అప్లై చేయాలి, ఏ ప్రాబ్లమ్స్ చేయాలి, ఏ ప్రాబ్లమ్స్ మనం స్కిప్ చేయాలి, ప్రాబ్లమ్స్ ఎలా ఉంటే స్కిప్ చేయాలి అనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ సిరీస్లో ఆల్రెడీ 10 పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. దయచేసి అన్ని పేపర్స్ మీరు ఇట్లా చేసుకోండి. ద బెస్ట్ ట్రిక్స్ తోటి మీకు ఈ పేపర్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రాబ్లం చేసే పేపర్స్ సాల్వ్ చేసేటప్పుడు మాత్రం 90% స్టూడెంట్స్ చాలామంది తప్పు చేస్తున్నారు. ఆ తప్పు మీరు చేయకుండా ఉండాలి అంటే ఈ సిరీస్ని మీరు ఫాలో అవ్వండి. ఈ సిరీస్లో చెప్పే ప్రతి ట్రిక్ని మీరు నోట్ చేసుకోండి. ఎగ్జామ్కి ముందు డెఫినెట్గా ఆ ట్రిక్స్ మొత్తాన్ని రివిజన్ చేయండి. డెఫినెట్గా ఎగ్జామ్ని మీ స్కోర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అలాగే మ్యాథ్స్ బూస్టర్ సిరీస్ 2.0 ఒక సిరీస్ స్టార్ట్ చేశాను. ఇందులో కూడా ఎగ్జామ్లో మోస్ట్ ఫ్రీక్వెంట్లీ రిపీటెడ్ మోడల్ క్వశ్చన్స్ తీసుకొని బేసిక్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత ఎగ్జామ్లో మీరు క్వశ్చన్ అనేది ఎలా సాల్వ్ చేయాలి అనే విధంగా ఆ ట్రిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అక్కడ ఆ సిరీస్లో మీకు బేసిక్ కాన్సెప్ట్ క్లియర్ అవుతుంది. అలాగే మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ట్రిక్ కూడా మీకు క్లియర్గా తెలుస్తుంది. సో దయచేసి మీరు ఆ సిరీస్ని కూడా యూటిలైజ్ చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. 239 మీటర్ల పొడవున్న రైలు ఎదురు దిశలో వస్తున్న 161 మీటర్ల పొడవున్న మరో రైలును 20 సెకండ్లు దాటుతుంది. మొదటి రైలు వేగం వచ్చేసి 43 km/h అయితే రెండవ రైలు యొక్క వేగం ఎంతో కనుక్కోవాలి. ట్రైన్స్ కాన్సెప్ట్లో క్వశ్చన్ ఎలా ఇచ్చినా సరే ఫస్ట్ మనం ఒక ఫార్ములా రాయాలి. ఏంటిది? డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం రాయండి. ఒక ట్రైన్ ఇంకో ట్రైన్కి క్రాస్ చేస్తే డిస్టెన్స్ ఏమవుతుంది? 2 ట్రైన్స్ లెంత్ని యాడ్ చేయాలి. ఫస్ట్ ట్రైన్ లెంత్ వచ్చేసి 239, సెకండ్ ట్రైన్ లెంత్ వచ్చేసి 161. అలాగే ఒక ట్రైన్ ఇంకో ట్రైన్ క్రాస్ చేసినప్పుడు రిలేటివ్ స్పీడ్ ఎంత? ఆ రిలేటివ్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏంది? డైరెక్షన్ చెక్ చేయాలి. ఇక్కడ మనకు ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి స్పీడ్ ఏమవుతుంది? రెండింటిని యాడ్ చేయాలి. ఒక ట్రైన్ స్పీడ్ వచ్చేసి 43 km/h, రెండో దాని ట్రైన్ స్పీడ్ మనకు తెలియదు కాబట్టి x అనుకోవాలి ఇంటూ టైం. టైం ఎంత ఇచ్చాడు మనకు? 20 seconds ఇచ్చాడు, రైట్? సో డిస్టెన్స్ మనం యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 400 meters. అలాగే 43 + x. డిస్టెన్స్ మీటర్లో ఉంటే స్పీడ్ ఎందులో ఉండాలి? మీటర్/సెకండ్లో ఉండాలి. కానీ ఇక్కడ km/hలో ఉంది కదా, కన్వర్ట్ చేయాలి. 5/18 ఇంటూ టైం 20. సో ఈ 20 ఎన్నిసార్లు పోతుంది? 20 times పోతుంది. అలాగే ఈ 5 ఎన్నిసార్లు పోతుంది? 4 times పోతుంది. 18 4 ఎంత? 72 -43. 12లో నుంచి 3 పోతే ఎంత వస్తుంది? 12లో 3 పోతే ఎంత వస్తుంది? 9 అవుతుంది. యూనిట్ ప్లేస్ 9 రావాలి. 9 ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఈజీ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ వన్, క్వాడ్రిలేటరల్ PQRS bisectors of angle R and angle S meet at the point of T inside the quadrilateral. Angle STR is equal to 42.5. ఈ క్వశ్చన్ ఎగ్జామ్లో చాలాసార్లు రిపీట్ చేశాడు. ప్రతిసారి మీరు స్టెప్స్ రాయకూడదు. అందుకే మీరు మోస్ట్ ఫ్రీక్వెంట్లీ రిపీటెడ్ క్వశ్చన్స్ తీసుకుంటే మీకు చాలా క్లియర్గా ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో తెలుస్తుంది. ఇక్కడ మీకు డైరెక్ట్గా ఈ రేషియో PQ రేషియో ఏదైతే దీని యొక్క సమ్ ఏదైతే ఉందో దీన్ని డబల్ చేస్తే దానికి ఈక్వల్ అవుతుంది. అంటే టోటల్ సమ్ ఎంత? 17 parts అనేది 42.5 × 2 డబుల్కి ఈక్వల్ అవుతుంది. మనం డిఫరెన్స్ కనుక్కోవాలి. డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్? 1 part వాల్యూ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. 17 17 ఎంత? 34 పోతే 8 17 5 85. 2.5 × 2 ఎంత అవుతుంది? 5 అవుతుంది. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. అంతేగాని డయాగ్రామ్ రాసి మళ్ళీ PQRS రాసి దాని తర్వాత RS యాంగిల్ బైసెక్టార్ కాబట్టి యాంగిల్ R, యాంగిల్ S, యాంగిల్ బైసెక్టార్స్ మీట్స్ T దగ్గర మీట్ అవుతున్నాయి. దీనికి యాంగిల్ వచ్చేసి 42.5 ఇచ్చాడు. యాంగిల్ P వచ్చేసి 8 parts, యాంగిల్ Q వచ్చేసి 9 parts. ఈ మొత్తం క్యాలిక్యులేషన్ చేయకూడదు. ఈ టోటల్ పార్ట్స్ అనేవి ఈ యాంగిల్కి డబల్ అవుతుంది. అది గుర్తుపెట్టుకుని చాలు. నెక్స్ట్ వన్, ది యావరేజ్ ఏజ్ ఆఫ్ 43 స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్ ఈజ్ 13 years. If the age of the teacher also included, average of the whole group becomes 14. టీచర్ ఏజ్ కనుక్కోవాలి. ఇది కూడా
మోస్ట్ ఫ్రీక్వెంట్లీ రిపీటెడ్ క్వశ్చన్ ఇది. టోటల్ యావరేజ్ ఎంత 13. టీచర్ యాడ్ అవడం వల్ల యావరేజ్ ఎంత అయింది 14 అయింది. అంటే యావరేజ్ ఎంత పెరిగింది 1 పెరిగింది. ఇవన్నీ మనం అందరికి ఇవ్వాలి. టోటల్ స్టూడెంట్ 43, ఒక టీచర్ 44, దట్ ఈజ్ ఈక్వల్ టు 57. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, 15 మీటర్ల ఎత్తుగల ఒక భవనం పైనుంచి నేలపై ఉన్న బిందువునికి దిగువ కోణం, ఒక ఎత్తైన బిల్డింగ్ ఉంది, ఎంత 15 మీటర్స్ పైనుంచి చూస్తున్నాడు. యాంగిల్ ఆఫ్ డిప్రిషియేషన్ ఎంత ఇది? యాక్చువల్గా యాంగిల్ డిప్రిషియేషన్ ఇక్కడ ఇలా ఆల్టర్నేటివ్ యాంగిల్ కాబట్టి యాంగిల్ ఎంత అవుతుంది? ఇది కూడా 45 డిగ్రీ అవుతుంది. ఫైండ్ ద హారిజాంటల్ డిస్టెన్స్ ఫ్రమ్ ద బిల్డింగ్ టు ద పాయింట్. ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ కనుక్కోవాలి. ఇది 45 డిగ్రీస్ అయితే ఇది కూడా ఏమవుతుంది 45 డిగ్రీసే కదా, రెడ్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి. ఈ 45 డిగ్రీస్ ఆపోజిట్ వాల్యూ ఎంత ఉంది 15 ఉంది. ఈ 45 డిగ్రీస్ ఆపోజిట్ వాల్యూ కూడా ఎంత అవుతుంది 15 అవుతుంది. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, రమణ్ ఆదాయం 43,800. అతను 20% సేవ్ చేస్తున్నాడు. ఆదాయం 36% పెరిగి ఖర్చు కూడా 40% పెరిగితే అతని సేవింగ్స్ ఎలా మారుతాయి? ఫస్ట్ ఈ క్వశ్చన్ కూడా ఎగ్జామ్లో చాలాసార్లు రిపీట్ చేస్తున్నాడు. ఫస్ట్ మీకు బేసిక్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి దాని తర్వాత ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ట్రిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఇన్కము, సేవింగ్, ఎక్స్పెండిచర్. ఇన్కమ్ ఎంత అనుకుంటారు 100% అనుకుంటే సేవింగ్ ఎంత 20%. సేవింగ్ 20 అయితే ఆటోమేటిక్ ఎక్స్పెండిచర్ ఎంత అవుతుంది 80 అవుతుంది. ఇఫ్ ఈజ్ ఇన్కమ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 36%, 100లో 36% ఎంత 36 ఇంక్రీజ్ అయింది. అలాగే ఎక్స్పెండిచర్ కూడా ఎంత ఇంక్రీజ్ అయింది 40%. 80లో 40% ఎంత 10% అంటే 8, 40% అంటే 32 ఇంక్రీజ్ కాబట్టి ప్లస్. నాకు ఎక్స్ట్రా 36 రూపీస్ వస్తే నేను ఎక్స్ట్రా ఎంత ఖర్చు పెడుతున్నాను 32 రూపీస్ ఖర్చు పెడుతున్నాను. అంటే నా సేవింగ్ ఎక్స్ట్రా ఎంత 4% కదా. సేవింగ్ ఎంత 4. సో టోటల్ నా ఇన్కమ్ ఎంత 43,800. అంటే ఇనీషియల్ ఇన్కమ్ ఎంత పర్సెంటేజ్ 100% వాల్యూ ఎంత 43,800. సేవింగ్లో చేంజ్ ఎంత 4 పార్ట్స్ చేంజ్ 4% అనుకోండి. ఈ 2 zeros 2 zeros క్యాన్సిల్, 4తో మల్టిప్లై చేస్తే 432, 4 3 12, 1 15, 4 4 16, 1 7, 1752. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఇది ఒక క్రైటీరియా. ఇంకో ప్రొసీజర్లో మనం చెక్ చేస్తే ఆన్సర్ అనేది కంపల్సరీగా 43,800. వీడి యొక్క మల్టిపుల్సే ఉంటుంది, వీడి యొక్క ఫ్యాక్టర్సే ఉంటుంది. అది ఎలా చూద్దాం. ఇప్పుడు ఈ నెంబర్ దేంతో డివైడ్ అవుతుంది 4 + 3 7, 7 + 5 ఎంత 15. 15 అంటే డిజిటల్ సమ్ కంపల్సరీగా ఏమవుతుంది 3తో డివైడ్ అవుతుంది. అంటే ఆన్సర్లో కూడా కంపల్సరీగా ఉండాలి 3 యొక్క మల్టిపుల్స్ ఉండాలి. చెక్ చేద్దాం. 5 + 1 ఎంత 6, 7 + 7 14, ఇది 3తో పోదు. అలాగే 5 + 1 6, 7 + 2 ఎంత 9, ఇది 3తో పోతుంది. 5 + 1 6, 7 + 3 ఎంత 10, 3తో పోదు. 8 + 1 ఎంత 9, 7 + 4 ఎంత 11, 3తో పోదు. 3తో పోయేది ఒకే ఒక ఆప్షన్, ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఇక్కడ నేను అసలు ఈ మొత్తం క్యాలిక్యులేషన్స్ లేకుండా జస్ట్ నేను 3 యొక్క డివిజిబుల్ రూల్ చెక్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేశాను. ఈ ట్రిక్ ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి. ఈ ట్రిక్ కానీ మీకు నచ్చితే దయచేసి వీడియోస్ని లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి ట్రిక్స్ మీకు ఈ సిరీస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పటివరకు చాలామంది స్టూడెంట్స్కి ట్రిక్స్ తెలియదు, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా సాల్వ్ చేయాలో తెలియదు. అటువంటి ట్రిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో దయచేసి మన యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేయండి. మీకోసం మంచి మంచి ట్రిక్స్ తీసుకొస్తున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ మనకు కంప్లీట్గా ఫార్ములాస్ తెలిస్తే ప్రాబ్లం చాలా ఈజీ. a³ - b³ ఫార్ములా ఏంటిది? a - b × a² ab + b². అంటే a³ - b³. అలాగే a³ + b³ ఫార్ములా ఏంటిది? ఈ ఫార్ములా తెలిసి అసలు మెంటల్ క్యాలిక్యులేషన్ ఇది. a + b × a² - ab + b². దీని ప్లేస్లో ఇది రాస్తే మనకేమవుతుంది ఈ వాల్యూ క్యాన్సిల్ అవుతుంది. ఏం మిగులుతుంది a - b మిగిలింది ప్లస్ a³ + b³ వాల్యూ మనం ఈ ఫార్ములా రాస్తే ఈ వాల్యూ క్యాన్సిల్ అవుతుంది. ఏం మిగులుతుంది a + b మిగులుతుంది. రైట్. -b క్యాన్సిల్ ప్లస్ b - b క్యాన్సిల్ 2a. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. 2a. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, x మందికి ఒక పనిని 36 రోజుల్లో పూర్తి చేయాలి. 3 మంది రాకపోవడంతో మిగిలిన వారు 39 రోజుల్లో పూర్తి చేశారు.
ఎక్స్ విలువ ఎంత అన్నాడు. జనరల్గా ఎక్స్ మెంబర్స్ ఎన్ని రోజులు పని చేయాలి, 36 మెంబర్స్ పని చేయాలి. ఇప్పుడు ఇదే పనిని ముగ్గురు రాకపోతే టోటల్ ఎంతమంది ఎక్స్ కదా, ముగ్గురు రాకపోతే x - 3 అవుతుంది. సో మనుషులు తగ్గితే ఆటోమేటిక్గా టైం పెరిగింది కదా. స్టార్టింగ్లో అయితే 36 డేస్ పట్టేది, మనుషులు తగ్గడం వల్ల ఏమైంది 39 డేస్ పట్టింది. 3 12 3 13 ఈ 12x ఇడిపోతే ఏమవుతుంది, ఎక్స్ అవుతుంది. 13 3 ఎంత 39. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్, రైట్. నెక్స్ట్ వన్, ఏ క్లాస్ ఆఫ్ 75 స్టూడెంట్స్ టుక్ ఏ ఫిజిక్స్ టెస్ట్. ఈ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్. క్యాలిక్యులేషన్ ఉంటుంది అంతే, మనం క్యాలిక్యులేషన్స్ లేకుండా చేయాలి. అది ఎలా చేయాలో ఒకసారి చూద్దాము. టోటల్ ఎంతమంది ఉన్నారు, 75 మెంబర్స్ ఉన్నారు. ఓకే, ఇందులో 22 మెంబర్స్కి యావరేజ్ ఎంత ఇచ్చాడు, 85 ఇచ్చాడు. అదర్ స్టూడెంట్స్ అంటే 75లో నుంచి 22 తీసేస్తే ఎంత అవుతుంది, 5 నుంచి 2 పోతే 3, 7లో నుంచి 2 పోతే ఎంత 53. సో ఈ 53 మెంబర్స్కి యావరేజ్ ఎంత, 95 అన్నాడు. 95 ఓవరాల్గా 75 మెంబర్స్ యొక్క యావరేజ్ కనుక్కోవాలి. సో నేను మీన్ డీవియేషన్ ప్రకారం యావరేజ్ ఎంత అనుకుంటున్నాను, 85 అనుకుంటున్నాను. సో డిఫరెన్స్ ఎంత, ఇక్కడ 0, ఇక్కడ మనం అనుకున్న యావరేజ్ కంటే ఎంత ఎక్కువ, 10 ఎక్కువ. ఒక్కోడికి 10 ఇస్తే 53 మెంబర్స్కి ఎంత ఇవ్వాలి, ప్లస్ 10 × 53 బై ఓవరాల్గా ఎంతమంది ఉన్నారు, ఈ 75 మెంబర్స్కి మనం షేర్ చేయాలి. 5 2 5 5 15. ఇప్పుడు మనం క్యాన్సిలేషన్ చేస్తే ఎంత అవుతుంది, ఇది 106 15తో అప్రాక్సిమేట్గా అంటే 7తో పోతుంది కదా, 7కి దగ్గరలో ఉంది. లేదు 14 ఎంత 105 కదా, 105 1 పాయింట్ అంటే పాయింట్ సంథింగ్ 00 సంథింగ్ వస్తుంది. అంటే మనం 85కి 7 యాడ్ చేస్తే ఎంత అవుతుంది, 92.1 92 కొంచెం ఎక్కువ అంతే. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్, రైట్. సో దీన్ని మనం ఓవరాల్ క్యాలిక్యులేషన్ ఇలా క్యాలిక్యులేషన్ చేయాలి, అంతేగాని జనరల్ క్యాలిక్యులేషన్ చేయకూడదు. నెక్స్ట్ 4400పై సంవత్సరానికి 20% చక్ర వడ్డీ ప్రకారం 2 సంవత్సరాల తర్వాత మొత్తం కనుక్కోవాలి. దీనికి మనం సక్సెసివ్ కాన్సెప్ట్ అప్లై చేయాలి. 4400 ఉన్నాయి, 20% మనం 2 yearsకి సక్సెసివ్ కాన్సెప్ట్ అప్లై చేసి ఎంత అవుతుంది, 44% అవుతుంది. ఇది ఇంట్రెస్ట్ అమౌంట్ కావాలి కాబట్టి 144%. ఈ పర్సంటేజ్కి 2 years క్యాన్సిల్. 4 ఎంత 16, 6 రావాలి. 6 ఎక్కడ ఉంది, ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఇంతే మనం క్యాలిక్యులేషన్ చేయాల్సింది. సో మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి మళ్ళీ సక్సెసివ్ కాన్సెప్ట్ అప్లై చేయకూడదు. 20 + 20 + 20 × 20/100 రాయకూడదు. సో మనం స్పీడప్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 10% ఉంటే 21, 5% ఉంటే 10.25. ఇలా మన మైండ్లో ఉండాలి, ఈ వాల్యూస్ గుర్తుండాలి, రైట్. ద నెంబర్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ లైయింగ్ బిట్వీన్ 309 and 320. ఇక్కడ మనం ఏం చేయాలి, 309 నుంచి 320కి మధ్యలో ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయో కనుక్కోవాలి. ఈ క్వశ్చన్ చాలామంది తప్పు చేస్తారు, అంటే డిఫికల్టీ ఫీల్ అవుతారు, ఎక్కువ క్యాలిక్యులేషన్ తీసుకుంటారు. చేయకూడదు. ఎలా చేయాలి, మీరు నెంబర్స్ రాసేటప్పుడే ఈవెన్ నెంబర్స్ రాయొద్దు. ఓకే, ఈవెన్ నెంబర్స్ రాయొద్దు. అలాగే 5 యొక్క మల్టిపుల్స్ రాయొద్దు, రిమైనింగ్ నెంబర్స్ రాయండి. సో 39 తర్వాత ఏముంది, 310 వద్దు, 311, 12 రాయకూడదు, 313, 14, 15, 16, 317, 18, 19 ఈ 4 నెంబర్స్ ఉన్నాయి. ఇందులో కూడా మనం ఏం చెక్ చేయాలి, ఫస్ట్ 3, 9, 11 చెక్ చేయండి. 3, 9, 11 ఇది 3 + 1 అంటే మనం ఇది ఒకటి చెక్ చేసి 2 వచ్చేసినట్టే. 3 + 1 4, 4 + 1 5 పోదు, 9తో కూడా పోదు, 11తో పోదు, 3 + 3 6 7 పోదు, ఇది 11 3తో పోదు, 9తో పోదు. అలాగే 3 + 1 9 4, 4 + 9 13 9తో పోదు, 3తో పోదు. నెక్స్ట్ 11 చూడండి, అసలు మనం 9 చెక్ చేయాల్సిన పని కూడా లేదు. 11 చూడండి, 11 3 + 9 ఎంత 12, 12 - 1 11 కదా. అంటే ఇది ఈ నెంబర్ 11తో పోతుంది కాబట్టి ఇది ప్రైమ్ నెంబర్ కాదు. ఇంకా 3 నెంబర్స్ ఉన్నాయి. జనరల్గా మనకు ఒక ఫార్ములా ఉంది, అది లేకుండా కూడా మనం చేయొచ్చు. ఒక ప్రాసెస్ ఉంది. ప్రతి ప్రైమ్ నెంబర్ కంపల్సరీగా 6n ± 1 ఫార్మెట్లో ఉండాలి. 6n ± 1 ఫార్మెట్లో ఉండాలి. సో ఇక్కడ నేను 6n ఫార్మెట్లో మనం రాస్తే 6ని నేను 50 టైమ్స్, 51 టైమ్స్, 52 టైమ్స్ చూడండి. 52 అంటే 6 × 12,
6 5 30 31 -1 +1 ఈ ఫార్మాట్లో ఉంది కదా. 312కి -1 చేస్తే 311 వచ్చింది. 312కి +1 చేస్తే 313 వచ్చింది. ఈ రెండు ప్రైమ్ నెంబర్సే. అలాగే 53 తీసుకున్నాం అనుకో, 53 × 6 6 3 18 6 5 30 31 ఇది కూడా -1 చేసామనుకో 317 ఇది కూడా ప్రైమ్ నెంబరే అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఈ మూడు మనకు ప్రైమ్ నెంబర్స్ అవుతాయి. ప్రైమ్ నెంబర్స్ అన్ని మూడు ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఇలా చేయండి. లేదనుకో దీనికి దగ్గరలో ప్రైమ్ నెంబర్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ ఏముంది 17 స్క్వేర్ 218 17 స్క్వేర్. 17కి బిలోలో ఏవైతే ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయో అన్ని నెంబర్స్ చెక్ చేయాలి. ఏమున్నాయి 2 3 5 7 11 13. 2తో పోదు, ఈవెన్ నెంబర్ అయితే 2తో పోతుంది. 3తో ఆల్రెడీ మనం చెక్ చేసాము, 5తో కూడా పోదు. 11తో కూడా ఒకటి చెక్ చేసాము, 11తో కూడా పోదు. ఇంకా 7 ఉంది, 13 ఉంది. చెక్ చేసి ఏదైతే డివైడ్ కాదో అది మనకి ప్రైమ్ నెంబర్ అవుతుంది. రైట్, నెక్స్ట్ వన్. ఈ మోడల్ చేసింది కదా, ఒక ట్రైన్ 2 ట్రైన్స్ ఉన్నాయి. 170 మీటర్స్ 220 మీటర్స్ లెంత్ రన్నింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. ఒక ట్రైన్ ఇంకో ట్రైన్కి యాడ్ చేస్తే డిస్టెన్స్ ఏమవుతుంది, సమ్ ఆఫ్ 2 ట్రైన్ లెన్స్ యాడ్ చేస్తే ఎంత అవుతుంది 390. అలాగే ఒక ట్రైన్ ఇంకో ట్రైన్ ఏ డైరెక్షన్ ఇక్కడ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటే స్పీడ్ ఏమవుతుంది, రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది, రెండింటిని ఏం చేయాలి యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఎంత వస్తుంది 108 ఇంటూ డిస్టెన్స్ మీటర్లో ఉంటే స్పీడ్ ఇందులో ఉండాలి, మీటర్ పర్ సెకండ్లో ఉండాలి. మనం 5/18తో మల్టిప్లై చేయాలి ఇంటూ టీ. ఓకే, 15 ఎన్నిసార్లు పోతుంది 6 సార్లు పోతుంది. 6 30 కదా, 3 క్యాన్సిల్ 13 టైమ్స్ పోతుంది. 13 seconds. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. అసలు చూడండి చాలా చిన్న నెంబర్స్ ఇచ్చాడు. మనం 1 to 100 కంపల్సరీగా ప్రైమ్ నెంబర్స్ తెలియాలి. 1 to 100 కంపల్సరీగా ప్రైమ్ నెంబర్స్ తెలియాలి. రైట్, సో అందులో మనం చెక్ చేస్తే 51 5 + 1 ఎంత 6, ఇది 3తో పోతుంది అంటే ఇది ప్రైమ్ నెంబర్ కాదు. ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్. మాయా ఒక మొబైల్ ఫోన్ను 21,000 రూపాయలు గుర్తించిన ధరతో కొనుగోలు చేస్తుంది. వరుసగా 5% మరియు 7% తగ్గింపులు ఇస్తారు. చివరిగా 11,172 రూపాయలు చెల్లించింది. జడ్ విలువ ఎంతో కనుక్కోవాలి. సో ఇనీషియల్ మార్కెట్ ప్రైస్ ఎంత 21,000. ఇందులో ఫస్ట్ డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు 5%. 5% అంటే ఎంత 500 కదా, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/20. 20లో 1 రూపీ డిస్కౌంట్ ఇస్తే ఎంత అవుతుంది 90/20. సెకండ్ డిస్కౌంట్ ఎంతో మనకు తెలియదు, ఏమనుకుంటారు x/100 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అయింది 11,172 అయింది. 11,172. ఇక్కడ మనం దేంతో క్యాన్సిలేషన్ చేయాలి, ఇక్కడ మనం క్యాలిక్యులేషన్ చేయాలి. ఈ 3 zeros క్యాన్సిల్ అవుతున్నాయి. నెక్స్ట్ నేను 7తో క్యాన్సిల్ చేసి 7 3 21, 7 1 7 4 ఉంది. అలాగే 7 6 42, 7 5 35 6 ఉంది. 7 9 ఎంత 63 4 ఉంది. 7 6 42. నెక్స్ట్ నేను 3తో క్యాన్సిల్ చేస్తే 3 5 15 3 3 9 3 2 6. 19 మనం క్యాన్సిల్ చేస్తే 19 2 ఎంత 38. 38 తీసేస్తే ఇక్కడ ఎంత ఉంది 5. అలాగే 152. 19 8 సార్లు తీసుకుంటే 8 9 72 8 1 8 1 15 8 సార్లు ఎంత 8 సార్లు ఎగ్జాక్ట్గా 28 టైమ్స్ పోయింది. ఇక్కడ మనం ఏం రాయొచ్చు x/2 ఈజ్ ఈక్వల్ టు 28. x ఈజ్ ఈక్వల్ ఎంత అయింది 56% వచ్చింది. అంటే 56% వచ్చిందంటే ఎంత డిస్కౌంట్ ఇచ్చాడు 100 - 56 దట్ ఈజ్ ఈక్వల్ టు 44%. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఇక్కడ మనకు కొంచెం క్వశ్చన్ ఈజీనే, బట్ ఏముంది క్యాలిక్యులేషన్ కొంచెం ఎక్కువగా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్కి చాలామంది స్టూడెంట్స్ టైం వేస్ట్ చేశారు. ఈ క్వశ్చన్ చేయడానికి చాలా డిఫికల్ట్గా ఫీల్ అయ్యారు. సో క్వశ్చన్ చూసేటప్పుడు కూడా మనకు క్లారిటీ వస్తుంది. ఒక క్యాలిక్యులేషన్ ఎక్కువ ఉంటుంది, క్వశ్చన్లో పాయింట్స్ ఉంది, ఆప్షన్స్లో పాయింట్స్ ఉన్నాయి, బట్ క్యాలిక్యులేషన్ మాత్రం కొంచెం ఎక్కువగానే ఉంటుందని మనం అనుకొని ప్రాబ్లమ్ సాల్వ్ చేసాము. చూద్దాం ఏం ఇచ్చాడు మనకు. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఇచ్చాడు, వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్ ఇచ్చాడు. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటిది 2πRh. వాల్యూమ్ ఫార్ములా ఏంటిది πr²h ఈజ్ ఈక్వల్ టు 565/2 1695 6. ఇక్కడ పాయింట్ తర్వాత ఒక డిజిట్ ఉంది, ఇక్కడ పాయింట్ తర్వాత ఒక డిజిట్ ఉంది కాబట్టి క్యాన్సిలేషన్ చేశాను. పై క్యాన్సిల్, ఆర్కు ఆర్ క్యాన్సిల్, హెచ్ క్యాన్సిల్. 2తో క్యాన్సిల్ చేస్తే 2 2. అలాగే 216 2 2 2 6 12. ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 6 ఉంది. 6ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే నాకు 6 వస్తుంది
6 కదా, 1తో మల్టిప్లై చేసినా వస్తుంది, 6తో మల్టిప్లై చేద్దాం. 6 ఆరులు 36, 6 రెండు 12, ఒక 3 5, 6 ఎనిమిది 48, 1 49, 6 రెండు 12 అంటే ఎగ్జాక్ట్గా ఇది ఎన్నిసార్లు పోయింది 6 టైమ్స్. r కూడా ఎంత అయింది 6 అయింది. నెక్స్ట్ మనం ఏం కనుక్కోవాలి, టోటల్ సర్ఫేస్ ఏరియా కనుక్కోవాలి. మనకు సిలిండర్లో టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏం చెప్పాము, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా తీసుకోవాలి, టాప్ ఏరియా బాటమ్ ఏరియా అంటే 2πr². కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఎంత ఇచ్చాడు మనకు 565.2 ప్లస్ 2 ఇంటూ పై వాల్యూ ఎంత తీసుకోవాలి 3.14 తీసుకోవాలి. ఇక్కడ మీరు కొంచెం అబ్జర్వ్ చేస్తే ఆప్షన్స్ కొంచెం దూరంలో ఉన్నాయి కాబట్టి మీరు అప్రాక్సిమేట్గా 3 తీసుకోండి. 3 అలాగే r అంటే ఎంత 3² కదా, 6² అంటే 36, 2 3 6, 6 6 ఎంత 36, 6 3 18, 1 3 21, 0.2 11 8 781.2 అంటే 781.2 కంటే ఎక్కువ ఉండాలి. ఎందుకని ఇక్కడ మనకు 3.14 తీసుకోలేదు మనం, అంటే ఈ 14 కూడా మనం కొంచెం క్యాలిక్యులేషన్ చేస్తే 781 పాయింట్ కంటే ఎక్కువ ఉండాలి. సో 781 కంటే ఎక్కువ ఏముంది, ఓన్లీ ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఇలా మనం కొన్నిసార్లు క్వశ్చన్స్లో మనం అప్రాక్సిమేట్ మెథడ్ అప్లై చేయొచ్చు. నెక్స్ట్ వన్, ఆర్ వయసు ఎస్ కంటే 2 ఇంతలు మరియు టీ కంటే 3 రెట్లు. ఇక్కడ ఈ క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి, మొత్తం ఎంతమంది ఉన్నారు 3 మెంబర్స్ ఉన్నారు, ఆరు ఎస్ టీ. ఆర్ట్స్ ఏజ్ ఈజ్ ట్వైస్ ద ఏజ్ ఆఫ్ ఎస్, ఎస్ ఏజ్ కంటే ఏముంది ట్వైస్ ఉంది. అలాగే టీ యొక్క ఏజ్ కంటే ఏముంది త్రైస్ ఉంది. సో ఇప్పుడు ఆరు మనం 2తో కంపారిజన్ చేశాడు కాబట్టి మీరు ఏం చేసుకుంటారు 2కి 3కి ఎల్సిఎం తీసుకోండి, ఎంత అవుతుంది 6. ఇప్పుడు ఆర్ 6 అయితే ఎస్ 2 టైమ్స్ అంటే ఎంత అవుతుంది 3 అవుతుంది, టీ 3 టైమ్స్ అంటే ఎంత అవుతుంది 2 అవుతుంది. ఇలా చేయండి, ఈజీ అవుతుంది. నెక్స్ట్ ఎస్ ఈజ్ 5 years older than టీ. ఎస్కి టీకి డిఫరెన్స్ ఎంత 1 పార్ట్ వాల్యూ ఎంత 5 years. ఆ డిఫరెన్స్ బిట్వీన్ ద ఏజ్ ఆఫ్ ఆర్ అండ్ టీ, ఆర్కి టీకి డిఫరెన్స్ ఎంత ఉంది 4 parts, ఎంత అవుతుంది 20 అవుతుంది. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్, ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ద మంత్లీ ఇన్కమ్ ఆఫ్ 2 friends డేవిడ్ అండ్ అజయ్ రేషియో ఎంత 5:8. ఏం రేషియో ఇది ఇన్కమ్ రేషియో. ఈచ్ ఆఫ్ దెమ్ సేవ్స్ 72,000. ఇక్కడ మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఇద్దరు ఈక్వల్గా సేవ్ చేస్తున్నారంటే వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ కూడా ఈక్వల్గా ఉండాలి. ఓకే, సేవ్ చేసి ఎక్స్పెండిచర్ రేషియో ఎంత ఇచ్చాడు మనకు 1:4 ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు 1:4. డిఫరెన్స్ చెక్ చేయండి, ఇక్కడ ఎంత ఉంది 3 parts, ఇక్కడ కూడా డిఫరెన్స్ ఎంత ఉంది 3 parts, ఈక్వల్గానే ఉంది కదా. ఈక్వల్గా ఉంటే ప్రాబ్లం అయిపోయినట్టే. ఇన్కమ్ ఇక్కడేమో 5, ఇక్కడేమో ఎక్స్పెండిచర్ ఎంత 1, ఇక్కడ సేవింగ్ ఎంత ఉంది 4 parts, ఇక్కడ కూడా సేవింగ్ ఎంత ఉంది 4 parts. రేషియోలో ఈక్వల్గా 4 parts అయితే ప్రాబ్లంలో ఎంత ఇచ్చాడు 72,000 ఇచ్చాడు. ఏం కనుక్కోవాలి, మంత్లీ ఇన్కమ్ ఆఫ్ డేవిడ్ ఎన్ని పార్ట్స్ ఉన్నాడు 5 parts. 4 ఎన్నిసార్లు పోతుంది 18 times పోతుంది. 18 ఎంత 90,000, 90,000. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, 1 pipe కెన్ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ 11 minutes, అదర్ పైప్ కెన్ ఎంటీ. ఒకటి ఫిల్ చేస్తుంది, ఇంకోటి ఎంటీ చేస్తున్నాను. అప్పుడు ఏం చేయమని చెప్పాను 2 మల్టిప్లై చేయండి, తర్వాత డిఫరెన్స్ తీసుకోండి. 11కి 22కి డిఫరెన్స్ ఎంత 11. ఇంతటితో ప్రాబ్లం అయిపోలేదు. ఇక్కడ కొత్తగా క్వశ్చన్ ఏం చేస్తాడంటే ట్యాంక్ అనేది ట్యాంక్ కెపాసిటీ డబుల్ అయింది, ట్రిపుల్ అయింది, ఇలా ఇస్తున్నాడు. ఇఫ్ బోత్ పైప్స్ ఆర్ ఓపెన్ టుగెదర్, ఇఫ్ ద ట్యాంక్ ఈజ్ ఎంటీ, హౌ మెనీ మినిట్స్ విల్ ఇట్ టేక్ టు ఫిల్ హాఫ్ ఆఫ్ ది ట్యాంక్ అన్నాడు. హాఫ్ అంటే ఏం చేయాలి హాఫ్ చేయండి అంతే. డబుల్ అంటే డబుల్ చేయండి. 11 క్యాన్సిల్, 2 ఎన్నిసార్లు పోతుంది 11 times, 11 minutes. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, 3 cups అండ్ 4 glasses కాస్ట్ ఎంత 3 cups ప్లస్ 4 glasses కాస్ట్ ఎంత ఉంది 270 ఉంది. 2 more glasses ఆర్ పర్చేస్, ద టోటల్ అమౌంట్ బికమ్స్ 330. ఇక్కడ నాకు ఎక్స్ట్రా ఎంత వచ్చింది 60 rupees వచ్చింది. 60 rupees ఎక్స్ట్రా ఎందుకు అయింది నాకు, నేను 2 glasses ఎక్స్ట్రా పర్చేస్ చేశాను కాబట్టి. అంటే 2 glasses ప్రైస్ ఎంత 60 rupees, 1 glass ప్రైస్ ఎంత 30 rupees. మనకేం కావాలి కాస్ట్ ఆఫ్ కప్ కావాలి. ఫస్ట్ ఈక్వేషన్ తీసుకోండి, 3 cups ప్లస్ 4 glasses, ఒక్కో గ్లాస్ ఎంత 30 అయితే 4 glasses ఎంత అవుతుంది 120 ఈజ్ ఈక్వల్ టు 270. 3 cups ఈజ్ ఈక్వల్ టు ఈ 120 పోతే ఏమవుతుంది 150 అవుతుంది. 3 ఎన్నిసార్లు పోతుంది 50 times పోతుంది. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్, ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. క్లియర్ కదా.
ఇక్కడ ఇది ఓవరాల్ క్యాలిక్యులేషన్, అసలు ఎక్కువ మనం క్యాలిక్యులేషన్ చేయాల్సిన పని లేదు. 2 గ్లాసెస్ ఎక్కువ, ఇక్కడ ఎక్స్ట్రా ఎంత వచ్చింది 60, 1 గ్లాస్ ఎంత 30, ఇక్కడ 120 అయింది. 270లో 120 పోతే ఎంత వస్తుంది 150, 3 కప్స్ 150 అయితే 1 కప్ ఎంత 50, అంతే ఓవరాల్ క్యాలిక్యులేషన్ ఇది. నెక్స్ట్, ఒక వ్యాపారి 25% లాభంతో అమ్మాడు. కొనుగోలు చేసిన వ్యక్తి 10% నష్టంతో అమ్మాడు. చివరి ధర 99,000 అయితే మొదటిగా కొనుగోలు చేసిన ధర ఎంత అన్నాడు. స్టార్టింగ్ కాస్ట్ ప్రైస్ మనకు తెలియదు, ఇది ఎక్స్ అనుకోండి. ఫస్ట్ ఎంత ప్రాఫిట్ వచ్చింది 25% ప్రాఫిట్ వచ్చింది. 25% ఫ్రాక్షన్ ఎంత 1/4 కదా. సో 4 రూపీస్ కొంటే 1 రూపీ ప్రాఫిట్ వచ్చింది, అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది 5/4 అవుతుంది. ఆ తర్వాత 10% లాస్ అంట. 10% లాస్ అంటే 1/10 కదా. 10 రూపీస్లో 1 రూపీ లాస్ వచ్చింది, అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత 9/10, దట్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది ఇంత అయింది. నేను క్యాలిక్యులేషన్ చేయాలి. సో 9తో క్యాన్సిలేషన్ చేస్తే 1100. ఇక్కడ 11 ఉంది కదా ప్రైమ్ నెంబరు, అంటే ఆన్సర్ కంపల్సరీగా 11 యొక్క మల్టిపుల్స్ ఉండాలి. ఆన్సర్ కంపల్సరీగా 11 యొక్క మల్టిపుల్స్ ఉండాలి. సో ఆప్షన్ ఏ పోదు, ఆప్షన్ బి పోదు, ఆప్షన్ డి కూడా పోదు. సో ఓన్లీ ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. స్మార్ట్ క్యాలిక్యులేషన్ అనమాట. అంటే జస్ట్ ఒక పాయింట్ని బేస్ చేసుకుని మనం ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేసే విధంగా మనం మారిపోవాలి, అంతేగాని కంప్లీట్ క్యాలిక్యులేషన్ చేయకూడదు. లేదు 5తో క్యాన్సిల్ చేసాం అనుకో 2 టైమ్స్ పోతుంది. 4 2 ఎంత 8, 8 × 11 ఎంత 88, ఒక 2 zeros అంతే. నెక్స్ట్ వన్, ఇక్కడ బార్డ్మాస్ రూల్ ప్రకారం మనం సింప్లిఫై చేయాలి. ఫస్ట్ బ్రాకెట్, ఇన్నర్ బ్రాకెట్, ఇన్నర్ మోస్ట్ బ్రాకెట్. అందరూ ఇది కదా 24లో డివైడ్ చేసి ఎంత వస్తుంది 6 అవుతుంది. 14 - 6 ఎంత 8 అవుతుంది. 18 ని 8తో డివైడ్ చేస్తే ఈ వాల్యూ మొత్తం ఎంత వస్తుంది 1 అవుతుంది. ఎంత అవుతుంది ఈ టోటల్ వాల్యూ ఎంత 1. 81/9 అంటే ఎంత అవుతుంది 9 అవుతుంది. 9లో నుంచి 1 పోతే ఎంత 8. 49లో నుంచి 8 పోతే ఎంత వస్తుంది 41 అవుతుంది. 72 2లో నుంచి 41 పోతే ఎంత వస్తుంది 131. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఇలా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ వన్, కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఏ బాక్స్ ఆఫ్ ది నోట్బుక్ ఈజ్ 7,400. కాస్ట్ ప్రైజ్ అంటే ఎంత 100% వాల్యూ ఇచ్చాడు. ఓకే, ఎంత 7,400. షాప్ కీపర్ గివ్స్ 28% డిస్కౌంట్ ఆన్ ద కాస్ట్ పై సెల్లింగ్ ప్రైస్. 28% డిస్కౌంట్ ఇస్తే సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది 72% కదా. 72% వాల్యూ ఎంత అవుతుంది. ఈ 2 zeros క్యాన్సిల్. 2 4 ఎంత 8. యూనిట్ ప్లేస్ వాల్యూ 8 ఎక్కడ ఉంది, ఈ 2 ఉన్నాయి, ఈ 2 ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ మీరు కొంచెం అబ్జర్వ్ చేస్తే 72 అనేది 9తో డివైడ్ అవుతుంది. ఆన్సర్ కూడా కంపల్సరీగా 9తో డివైడ్ అవ్వాలి. 8 5 8 12 12 + 8 ఎంత 20. ఇది 9తో పోదు. 8 8 + 2 10 10 + 8 ఎంత 18, 9తో పోతుంది. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. అంతేగాని కంప్లీట్గా మనం క్యాలిక్యులేషన్ అనేది చేయకూడదు. నెక్స్ట్ వన్, ఇక్కడ చూడండి జాగ్రత్తగా. గివెన్ దట్ సి ఈజ్ ద థర్డ్ ప్రపోర్షన్ ఆఫ్ 59 అండ్ బి. థర్డ్ ప్రపోర్షన్ అంటే సెకండ్ నెంబర్ రిపీట్ అవుతుంది. ఫస్ట్ నెంబర్ ఎంత 59, సెకండ్ నెంబర్ బి. సెకండ్ నెంబర్ రిపీట్ 2 times రిపీట్ అవుతుంది కదా. థర్డ్ టర్మ్ ఏమన్నాడు సి అన్నాడు. ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్ వాల్యూ. అంటే B² ఈజ్ ఈక్వల్ టు 59 × C. ఒక పార్ట్ అయిపోయింది. B ఈజ్ ద సమ్ ఆఫ్ ది ఫస్ట్ 3 ఈవెన్ న్యాచురల్ నెంబర్స్. ఫస్ట్ ఈవెన్ నెంబర్స్ ఏమన్నాయి 3 2 4 6 ఎంత 12. 12² అంటే ఎంత 144 ఈజ్ ఈక్వల్ టు 59 × C. ఓకే, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ C అన్నాడు కదా. ఇప్పుడు నేను 59తో డివైడ్ చేయాలి. నేను 3 times తీసుకున్నాను అనుకో 150 కంటే ఎక్కువ వస్తుంది, అంటే 2 point something వస్తుంది. 2 point something ఏముంది, ఓన్లీ ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. అండ్ డీటెయిల్ క్యాలిక్యులేషన్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. నెక్స్ట్ వన్, expenditure of a company in 2003 was 660 crore and the profit percentage was 35%. What is the income in 2023? So for example, నేను ఎక్స్పెండిచర్ ఎంత అనుకుంటానంటే 100% అనుకోండి. నాకు ఇన్కమ్ ఏమవుతుంది, నా ఎక్స్పెండిచర్కి ప్రాఫిట్ యాడ్ చేస్తే నా ఇన్కమ్ అవుతుంది, అంతే కదా. 100% వాల్యూ ఎంత ఇచ్చాడు 660 ఇచ్చాడు. నాకు 35% ప్రాఫిట్ రావాలి. నా ఇన్కమ్ ఏమవుతుంది 135% వాల్యూ అనేది ఎంత అవుతుంది. ఇక్కడ నేను కొంచెం అబ్జర్వ్ చేస్తే 66 అంటే 11, అంటే ఆన్సర్లో కంపల్సరీగా 11 యొక్క మల్టిపుల్స్ ఉండాలి. చూద్దాం. 8 + 1 ఎంత 9. 9కి 2 డిఫరెన్స్ 11తో పోతుంది. 11 6 5, ఇది 11తో పోదు. 8 - 3 5, ఇది 11తో పోదు. 2 + 1 ఎంత 3, ఇది 11తో పోతుంది. 2 ఆప్షన్స్ ఉన్నాయి.
ఇక్కడ మనం క్యాన్సిలేషన్ చేసి 0 0 క్యాన్సిల్, 5 2 అలాగే 5 2 10, 5 7 35, 2తో క్యాన్సిల్ చేసి 2 3 2 3 27 ఇంటూ 33, 7 3 ఎంత 21, 1 కదా, 1 ఎక్కడ ఉంది, ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఇక్కడ కూడా 2 ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఒకటే మొత్తం క్యాలిక్యులేషన్ చేయాల్సింది. సో 10 టైమ్స్ తీసుకున్నా 270 వస్తుంది, అంటే ఆన్సర్ కంపల్సరీగా ఏమవుతుంది, 891 అవుతుంది. 891 చూద్దాం, 3 21, 3 6 8, మళ్ళీ 81, 891, ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఓకే, అయితే యాక్చువల్ క్వశ్చన్ జనరల్ క్వశ్చనే, బట్ టెర్మినాలజీ కొంచెం డిఫరెంట్గా ఇచ్చాడు. ఇక్కడ మనకు తెలియాల్సిన పాయింట్ ఏంటంటే మన ఎక్స్పెండిచర్కి ప్రాఫిట్ యాడ్ చేసి ఏమవుతుంది, ఇన్కమ్ అవుతుంది. ఎక్స్పెండిచర్కి ప్రాఫిట్ యాడ్ చేసి ఏమవుతుంది, ఇన్కమ్ అవుతుంది. సో లాస్ట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది నాకు కామెంట్లో తెలియచేయండి. అలాగే ఈ పేపర్ ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించిందో కూడా కొంచెం కామెంట్లో తెలియజేయండి. మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేదల్లా ఒకటే, సో దయచేసి మీ ఫ్రెండ్స్ని మన యూట్యూబ్ ఛానల్కి షేర్ చేయండి, మన వీడియోస్ వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకి మన వీడియోస్ సజెస్ట్ చేయండి. తద్వారా వాళ్ళకు కూడా చాలా చాలా యూజ్ అవుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.